హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో బెండకాయ మసాలా కర్రీని చూపిస్తున్నానండి. ఈ కర్రీ చేయడానికి పెద్ద హడావుడి పడక్కర్లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుంది. ఇది మెయిన్గా నార్త్ సైడ్ చపాతీలోకి ఎక్కువగా వాడతారు. అటు బిర్యానీ, రైస్ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఈ కర్రీ కోసం 1/2 kg వరకు బెండకాయలను తీసుకున్నానండి. ఈ కర్రీ కోసం అయితే కొంచెం లేతగా ఉన్న బెండకాయలని తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, బెండకాయలని ముందుగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 1.5 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్లు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనం బెండకాయతో వెరైటీస్ ఏం చేస్తామండి, వేపుడు పెడతాం, పులుసు పెడతాం, లేదా చారులోకి సైడ్ డిష్గా డీప్ ఫ్రై కూడా చేస్తుంటాం. కానీ ఈ పద్ధతిలో మీరు ఎప్పుడు ట్రై చేస్తుంటారు. మరి ఈ రెసిపీ కోసం అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ విధంగా వీటిని అయితే వేపించుకోవాలి. ఇలా బెండకాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో వేపించడం వల్ల వీటికి ఉన్న జిగురు పూర్తిగా పోవడంతో పాటు ఇవి కొంచెం సాఫ్ట్గా కూడా తయారవుతాయి. చూడండి, బెండకాయ ముక్కలు ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. చూడండి, జిగురు కూడా పూర్తిగా పోయింది. ఇప్పుడైతే వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే ఈ ప్లేట్ని రెడీగా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 2 చిన్నవి బిర్యానీ ఆకులు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వీటిని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ మసాలా దినుసుల్ని లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. చూడండి, ఇవి ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. మనం తీసుకున్న 1/2 kg బెండకాయలకి 1 ఉల్లిపాయ సరిపోతుందండి. ఇన్ కేస్ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే దాని ప్రకారం ఉల్లిపాయలను అయితే తీసుకోండి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి అనేది 2 నిమిషాల పాటు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా పచ్చివాసన పోయి చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇది వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు వేపించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్లో బాగా వేగి ఆయిల్ ఇలా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం బాగా చిలుక్కున్న పెరుగునైతే 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇక్కడ పెరుగు అనేది ఫ్రెష్ పెరుగు తీసుకోండి, పులిసిపోయింది కాకుండా. ఇలా పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ని బాగా లోలో ఉంచుకొని అప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు వేసాక ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ విధంగా దీన్ని అయితే మరిగించుకోవాలి. చూడండి, ఇలా కొంతసేపటికి మనం వేసిన ఆయిల్ అన్నది ఇలా పెరుగులోంచి సెపరేట్ అయ్యి ఇలా పైకి తేలుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఎక్కువ పెరుగు తీసుకున్న వలన ఇంకా వాటర్ యాడ్ చేయలేదండి. ఇన్ కేస్ మీరు తక్కువ పెరుగు తీసుకుంటే 1/4 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి దాని తర్వాత అయితే ఇలా బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కలతో పాటే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చీల్చుకుని వీటిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి సాల్ట్ ఇంకా యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు కర్రీకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసాక ఒకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత అయితే నేను ఇక్కడ మూత తీస్తున్నాను. చూడండి, ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యి కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరగా దీనిలోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారా, ఇలా క్రీమీగా మంచి టెక్స్చర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ దేనిలోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరైతే మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.